మీరు ఈ కర్రీని పెళ్ళిళ్ళలో తినుంటారు లేదా ఫంక్షన్లో తినుంటారు. అదే వీడియో చూసి చేస్తే మీ ఇంట్లో కూడా తింటారు. అదే మన టేస్టీ మీల్ మేకర్ అండ్ క్యాప్సికమ్ కర్రీ. దానికోసం మీల్ మేకర్ని తీసుకుని గోరువెచ్చని నీళ్ళలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, నిలువుగా చీరిన పచ్చిమిరపకాయలను కూడా అందులో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకును కూడా కలుపుకోండి. ఈలోపు మనం సీక్రెట్ మసాలాను తయారు చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్ తీసుకుని వేయించిన పల్లీలను యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 6-7 జీడిపప్పు పలుకుల్ని నేను ప్లేట్లో చూపిస్తున్నాను చూడండి. ఆ మసాలా దినుసులను కూడా అందులోనే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసి మిక్సీ పట్టుకుంటే పౌడర్లా తయారైంది చూసారా. ఇప్పుడు మనం వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో 1 స్పూన్ పసుపుని, తరిగిన టమాటా ముక్కల్ని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి కలుపుకుందాం. ఈ పచ్చివాసన అనేది పోవాలి మన టమాటా ముక్కల్లో మరియు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో. బాగా కలుపుకున్న తర్వాత కోసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. నౌ మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మీరు తగినంత వేసుకోండి, మళ్ళీ అవసరం పడితే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ముక్కలన్నీ మగ్గాలి కాబట్టి మూత పెట్టేద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంది. అప్పుడు ఇందాక మసాలా పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను 1 స్పూన్ వేసుకుని మీల్ మేకర్ని పిండేసి అందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ కారాన్ని కూడా కలపండి. ఇప్పుడు ఈ కారం అనేది మొత్తం మిక్స్ అవ్వాలి కాబట్టి గరిటెతో కాసేపు కలుపుకోండి. ఈ మీల్ మేకర్ అనేది చాలా ప్రోటీన్ ఉంటుందండి. అంటారు కదా మటన్ కంటే మీల్ మేకర్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని. అలాగే మన క్యాప్సికమ్ అనేది ఒక కూరగాయ, తెలిసిందే కదా, కూరగాయలో ఫైబర్ ఉంటుంది కాబట్టి తినడం చాలా మంచిది. చూడండి ఇప్పుడు మనం కొంచెం వాటర్ని యాడ్ చేద్దాం. వాటర్ని ఎక్కువగా యాడ్ చేస్తే ఆ కూర అనేది చప్పదనం వచ్చేసి రుచిని కోల్పోతుంది. అందుకే కొంచెం యాడ్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా అయింది. చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు మనం ఉప్పుని సరి చేసుకుందాం. నాకైతే ఉప్పు చూస్తే సరిపోలేదు కాబట్టి మళ్ళీ 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ కూరని చల్లనివ్వండి. ఎందుకంటే మనం 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకుందాం. పెరుగుని యాడ్ చేయాలంటే ఆ కూర అనేది చల్లారాలి, లేకపోతే విరిగిపోతుంది. దానికోసం అనమాట. సో 1 కప్పు పెరుగుని తీసుకుని బాగా గెలగొట్టి చల్లారిన కర్రీలో వేసుకోండి. దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నేను వీడియోలో చూపించినట్టు ఆ పెరుగంతా మిక్స్ అయ్యేలా బాగా కలపండి, చాలా బాగుంటుంది. అంతే అండి, మళ్ళీ మీల్ మేకర్ అండ్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు చేసి చూడండి, నిజంగా హోటల్ స్టైల్ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.